హలో అండి, జై శ్రీకృష్ణ. బ్లౌజ్ మొత్తం లెంత్ తీసుకున్న తర్వాత కింది నుంచి మనకి ఎంత బ్లౌజ్కు లెంత్ కావాలో అంత పెట్టేసుకోవాలి బోట్ నెక్ కోసం. ఇంకా పైనుంచి ఇక్కడికి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ భుజాలు 8.5 ఉన్నాయి, 5.5 భుజాలు పెట్టుకున్నాను నెక్ కోసము మార్కింగ్. ఇక్కడ నుంచి రౌండ్గా తీసేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకోవాలి. గ్యాప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకు నెక్ ఎంతైతే కావాలో అక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ కొట్టుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అండ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మధ్యలో ఏదైతే ఉంటుందో మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ పావు తక్కువ 3 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్తోని ఇట్లా స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఒక పావు ఇంచు లేదా పావు ఇంచు అటువైపు తీసుకెళ్ళాలి రౌండింగ్ కోసం. ఇట్లా రౌండింగ్ ఇచ్చేసి చూడండి, ఇట్లా సమానంగా కొట్టుకుంటే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇట్లా పెట్టేసి రౌండ్ ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కట్ చేసేస్తానండి. ఓకేనా, మనం కుట్టు వేసుకునేది ఇక్కడ నుంచి వస్తుంది కదా, మనకి పావు తక్కువ 3 ఇంచుల వరకు ప్రిపేర్ అవుతుంది నెక్. ఇక్కడ మొత్తం ఇదంతా మార్కింగ్ ఏదైతే చేసుకున్నానో అది కట్ చేసేసుకోండి. ఒక్క డిజైన్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అవుతుంది కదా, ముందుగా నెక్ చాలా ఈజీగా తొందరగా కుట్టుకోవడానికి కోసం మనం ముందుగా మెయిన్ పీస్కి స్ట్రేట్ ఉండాలి. ఇది రివర్స్లో ఉండే విధంగా మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ పీస్, ఒరిజినల్ సైడ్ ఉల్టా సైడ్ కాకుండా పెట్టేసుకొని దానిపైన ఇది పెట్టేసుకొని ఈ డిజైన్ ఎట్లా అయితే ఉందో అలాగా మనం కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలాగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ లోపల వైపుకు దీన్ని ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కుట్టుకున్న తర్వాత అప్పుడు ఈ నెక్ ఏదైతే ఉందో ఈ నెక్ షేపు ఒకసారి సేమ్ టు సేమ్ ఈ రౌండింగ్ ఎట్లా అవుతుందో అలాగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని అప్పుడు ఈ బోట్ నెక్ పై భాగాన్ని పైపింగ్ వేసుకోవటమా లేదా పంపకం కోసం రెడీ చేసుకోవటమా అట్లా చేసుకుంటే మనకు తొందరగా బ్లౌజు రెడీ అవుతుంది, డిజైనర్ నెక్ అయినా కూడా. ఓకేనా, నచ్చింది అనుకుంటే, యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.